చేప మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు చెప్పండి. నిన్న అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడైతే కోయిన్ చేప తీసుకొచ్చిందండి. ఇంకైతే దీన్ని నేను చేయడం స్టార్ట్ చేసేసానండి. చూడండి ఫైనల్గా అయితే ముక్కలు కూడా కట్ చేసుకొచ్చేసాను బయట. ఈ చేప 2 కేజీలు అంటండి. అంటే అమ్మ చెప్పింది 200 తీసుకున్నాడమ్మ, అస్సలు తగ్గలేదు అని అన్నదండి. ఇంక ఇది పులుసైనా వండుకోవాలి లేకపోతే ఇగురైనా పెట్టుకోవాలంట. మీలో ఎంతమంది కోయిన్ చేప తిన్నారనేది నాకు చెప్పండి. ఒకవేళ తింటే కనుక మీరు ఇగురు వండుకున్నారా పులుసు వండుకున్నారని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే పులుసు పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే నాకు ఇగురు కూరలు అంటేనే ఇష్టం ఉండదండి బాబు. అస్సలు నాకు మసాలా అంటే పడదు. అయినా ఇష్టం ఉండకపోవడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే నేను మసాలా ఎక్కువ తినకూడదు, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు. అందువల్ల అయితే నేను మసాలాని చాలా వరకు తగ్గించేశాను. ఇంకా నేను అందువల్ల అయితే వీటిని పులుసు పెడుతున్నాను. కొన్ని ముక్కలు అంటే ఒక 5-6 ముక్కలు అయితే తీసాను పక్కకి మా హస్బెండ్కి ఫ్రై చేయడానికి. మా హస్బెండ్ అస్సలు పులుసులో కూరలో కానీ ఇగురులో ముక్కలు కానీ అస్సలు ముట్టుకోరండి. ఇంకా సెపరేట్గా ఫ్రై చేసి కొంచెం పులుసు వేస్తే దాంట్లో నెంచుకునే తింటారు. ఇంకైతే నేను చింతపండు కూడా తీసుకున్నానండి కర్రీకి సరిపడంత. చింతపండు ఎక్కువ ఉన్నా సరే మా హస్బెండ్ తినరు, పుల్లగా ఉంటుందని. అంటే కొంతమందికి పులప అనేది పడదు కదండి, గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు ఏది తిన్నా భయమేనండి బాబు. ఆయిల్ ఎక్కువ తినకూడదు, చింతపండు ఎక్కువ తినకూడదు, మన మసాలాలు కూడా ఎక్కువ తినకూడదండి బాబు. ఏది తిన్నా మన హెల్త్కి అంత మంచిది కాదు. రీసెంట్గా అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఆయిల్ అనేది చాలా వరకు తక్కువగా తినండి. ఆయిల్ ఎక్కువ తినడం వల్ల మనకి బాడీ లోపల కొవ్వు పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు ఒకసారి జరిగింది అది నా లైఫ్లో. మా చిన్న అబ్బాయి పుట్టిన కొత్తలో నాకు అలాగే కడుపులోని రాళ్ళ కింద పెరిగాయి నాకు. ఇలాగ ఆయిల్ వల్ల అన్నారు, కానీ ఇంకో రీజన్ కూడా చెప్పారులే డాక్టర్. ఆ 2 రీజన్ల వల్ల అయినా పెరిగి ఉండొచ్చు అన్నారు. కన్ఫామ్గా అయితే ఆయిల్ అని చెప్పారు. ఇంకా అయితే నేను రెండో రీజన్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆయిల్ అనేది తక్కువ తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ తినకూడదు, మనకి హెల్త్కి అంత మంచిది కదా. ముఖ్యంగా అయితే మన గుండెకి అస్సలు మంచిది కాదండి, మన హార్ట్కి అస్సలు మంచిది కాదు. బాగా మెరిగించిన ఆయిల్ పదే పదే యూజ్ చేయకండి. అంటే ఇప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ని మళ్ళీ నెక్స్ట్ టిప్ ఫ్రై చేసినప్పుడు యూజ్ చేస్తాం కదా, అలా యూజ్ చేయకండి. అది అస్సలు మంచిది కాదు. బయట ఫుడ్ కూడా చాలా తక్కువ తినాలి. ఎందుకంటే బయట ఏ నూనె పడితే ఆ నూనె వేసేసి మనకి ఇచ్చేస్తారు కదండి. వాళ్ళు ఈ రోజు మెరిగిన నూనె నెక్స్ట్ రోజు కూడా అదే యూజ్ చేస్తారు. అందువల్ల అయితే చాలా తక్కువ తినాలండి బయట ఫుడ్డు. హెల్త్ ఇష్యూ రావడమే ఒక క్షణం, అది వచ్చిందంటే త్వరగా పోదండి. రీసెంట్గా అయితే మా అక్కకు కూడా ఇప్పుడు మధ్య కొంచెం నీరసం చేసిందంట. ఇలా ఆయిల్ ఫుడ్ అనేది తినదని చెప్పారంట డాక్టరు. మేము చెప్పినా మీరు మానరమ్మా, మీరు ఎక్కువ ఆయిల్ అంటే కూరలు బాగా కనిపించాలని మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటారని చెప్పేసి అన్నారంట డాక్టరు. ఇంకా డాక్టర్ అలా చెప్పడంతో మా అక్క పాపం ఆయిల్ అనేది కంట్రోల్ చేసేసింది. ఇంకా మటన్ కూడా తినద్దని చెప్పారంటే మా అక్కని. అంటే కొవ్వు పెట్టింది ఛాన్స్ ఉంది, అందువల్ల అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారంటండి డాక్టర్ గారు. అదే నేను మీకు చెప్తున్నాను, నాకు తెలిసిన మంచి మీకు చెప్తున్నాను. మీకు ఏదైనా మంచి విషయాలు తెలిసి ఉంటే నాకు కామెంట్ విషయంలో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయండి మీ మంచి విషయాన్ని. నేను చెప్పి మంచిని మీరు అయితే తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, కానీ ఏంటంటే తెలిసినా సరే మనం చాలా తప్పులు చేస్తాం. ఇప్పుడు నాకు తెలిసిన విషయం నేను చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాను. వాటర్ తాకండి చాలా తప్పు చేస్తాను నేను. అది తాగాలని తెలిసింటే కూడా నేను తాగను, ఎందుకంటే నెగ్లెక్ట్ చేసేస్తాను. ఏంటంటే తాగుదాంలే అన్నం తిన్నప్పుడు మాత్రం ఒక గ్లాస్ వాటర్ తాగుతాను. చెప్తున్నానా, ఇప్పుడు వాటర్ తాగకపోవడం వల్ల కూడా నాకు చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎందువల్ల అంటే హెడేక్ ప్రాబ్లం, వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా నాకు ప్రాబ్లమ్సే. తాగుతాను అంటారు అంతే మా హస్బెండ్. ఎప్పుడైనా మా హస్బెండ్ ప్రతిరోజు మార్నింగ్ 2 లీటర్స్ వాటర్ తాగుతారు. నేను మాత్రం అస్సలు వాటర్ తీసుకుంటాను అని చెప్తాను అంతే మా హస్బెండ్ తోటి. అలా మీరు కూడా చెయ్యకండి. ఎక్కువ టైం ఉంటే మీకు వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి. మన బాడీలోకి 75% అయితే వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. మన బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ అంట అది. వాటర్ తాగినప్పుడు కూడా మనం నిలబడి అస్సలు తాగకూడదంట. ఎందుకంటే అది కూర్చుని తాగితేనే మనకి లోపల అన్నిటికి సర్క్యులేషన్ బాగా జరిగి మనకి అది తీసుకోవాల్సినంత వాటర్ తీసుకొని వాటర్ అనేది బయటికి రిలీజ్ చేస్తుందండి ఫ్రెండ్స్. మీరు కూడా కొంచెం మన హెల్త్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. మనం హాస్పిటల్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసి వాళ్ళు కూడా ఏం చెప్తారు, మనం చెప్పిన సొల్యూషన్స్ మన ఇంట్లో ఉన్నాయి మనం తీసుకోము. కానీ ఆయిల్ మాత్రం అస్సలు తీసుకోకండి. కర్రీస్లో కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్. ఏమవుతుంది మహా అయితే కొంచెం నూనె అనేది తక్కువగా ఉంటుంది అంతే కర్రీలోని. చూడండి ఫైనల్గా అయితే నాకు కోయిన్ చేప ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. చూడండి ఫిష్ అనేది ఫ్రై చేసేసాను. ఈ పక్కన పులుసు కూడా పెట్టేశాను కదండి. నేను మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మాకు బీరకాయలు తీసుకొచ్చారండి. అది మా చెట్టివే. అంటే మా డాడీ
చెరువు దగ్గర పొద పెట్టారంట, బీరకాయల పొద చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కోతులు పట్టుకెళ్ళిపోతున్నాయంటండి చాలా వరకు. ఇంకా ఫైనల్గా అయితే 2 తీసుకొచ్చారు మా అమ్మోళ్ళు, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. రేపైతే ఇవి కర్రీ చేస్తానండి నేను. మా డాడీ మరీ నాకే చెప్పించారంట. ఇంకా చాలా కాయగూరలు తీసుకొచ్చారండి. అందులో కొన్ని కోతులు తినేసేవండి బాబు మా అయ్యి. ఎందుకంటే కోతులు ఎక్కువ ఉంటే మా చెరువు దగ్గర, అందువల్ల అవి తినేయడం వల్ల కాయగూరలు అనేవి సరిగ్గా కాయట్లేదంట. కోతులు పీకేస్తున్నాయంట మొత్తం తోటలన్నింటినీ. ఈ బీరకాయలన్నా 2 ఉంచాయంట, అయ్యి మా డాడీ కప్పెట్టి ఉంచారంట. పోనీలే అయ్యి తినేలేదు. ఇంక చూడండి ఫైనల్గా అయితే నాకు కర్రీ అవుతుంది. ఈరోజు మా అమ్మ కోయిన్ చేప తేవడం వల్ల మేము కర్రీ చేస్తున్నాను. లేకపోతే నేను సాధారణంగా సండే అంటే ఏదో చికెను మటన్ కూడా నేను ఎక్కువ తిన్నాను. టైంకి ఏదో తినాలి అని చెప్పేసి మా హస్బెండ్ కోసమే నేను మటన్ ఉండేది మా ఇంట్లో మా పిల్లల కోసమని. నేనైతే మటన్ తినకూడదు, అది నా హెల్త్ ఇష్యూనే. కానీ చెప్పేది ఏంటి ఫ్రెండ్స్, అందరూ నా వీడియో ఎవరైనా చూస్తున్నారు తెలిసి కూడా కొంతమంది తప్పు చేస్తాము. ఇప్పుడు నాకు తెలిసి చాలా తప్పులు చేస్తాను. అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇంకొకటి ఇలాంటి కొన్ని మంచి మాటలు మీకు చెప్తాను. నాకు తెలిసిన మంచి విషయాలు మీకు చెప్తాను. మీకు తెలిసిన మంచి విషయాలు నాకు షేర్ చేయండి. అంటే మీకు తెలిసి నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసి మీకు తెలియకపోవచ్చు. ఫైనల్గా అయితే నాకు కర్రీ కూడా అయిపోతుందండి. ఎందుకంటే ఎక్కువ కొవ్వున్న చేపలు కూడా తినకూడదండి, అది మన హార్ట్కి అంత మంచిది కాదు. అంటే కొవ్వు చేపల వల్ల మనకు కొంచెం కూర వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది చూడండి, ఎక్కువైనా ఎప్పుడైనా మీరు. ఇంకా ఫైనల్గా అయితే నా కర్రీ కూడా రెడీ. ఈ రోజైతే మా కర్రీ సూపర్ వచ్చిందండి. చూడండి మా కర్రీ ఎంత సూపర్ వచ్చిందో. బాయ్.